నా పసుపు కుంకాలు నిలబెట్టు తండ్రి. సార్ సార్ కార్ ఆపండి సార్. ఏమైందండి? గుడి సార్. మనం వెళ్తున్న పని సక్సెస్ కావాలని, బాక్స్ త్వరగా దొరకాలని దేవుడికి దండం పెట్టుకుని వెళ్దాం సార్. ఇప్పుడు మన గుడిలో సత్రాలంటే టైం వేస్ట్ చేస్తే అప్పుడు బెనర్జీ పడి ఆ బాక్స్ తీసుకెళ్ళి దీపావళికి ఇస్తారు. ఆ తర్వాత అంకుల్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి ప్రమాదం జరగకుండా ఆపమని దేవుణ్ణి అడుగు. జరగబోయే ప్రమాదాన్ని ఆపాల్సింది దేవుడు కాదు, మనం. మానవ ప్రయత్నానికి దైవం కూడా తోడయ్యి సాయం చెయ్యాలి అంటారు కదా అదితి. అసలు గుళ్ళోకి రావడం నీకు ఇష్టం లేకపోతే కారులోనే ఉండు, మేము వెళ్ళొస్తాం. పదండి మీరా గారు. అమ్మో, వీళ్ళని అస్సలు వదలకూడదు. నన్ను వదిలేసి వేరే కారులో ఎస్కేప్ అయినా అవుతారు. బాబు, ఎవరి పేరు మీద పూజ చేయమంటారు? మేము ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం పంతులు గారు. ఆ పని సక్సెస్ అవ్వాలి. తప్పకుండా బాబు. ఈ అమ్మవారిని ఏం కోరుకున్నా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అంటే ఏం కోరినా నెరవేరుతాయా పంతులు గారు? మీ కోరికలో న్యాయం ఉంటే తప్పకుండా నెరవేరుతాయమ్మా. మేము వెళ్తున్న పని మా నాన్నగారి గౌరవానికి సంబంధించింది పంతులు గారు. ఆయన పేరు, పరువు, గౌరవం నిలబడాలి. అందుకే ఆయన పేరు మీద పూజ చేయండి. తప్పకుండా బాబు. మీ నాన్నగారి పేరు చెప్పండి. అర్జున్ ప్రసాద్, రిటైర్డ్ ఆర్మీ మేజర్. దేవీం వాచమన దేవాస్తాం అర్జున ప్రసాదనామధేస్య. మీరు వెళ్ళి కొబ్బరికాయ కొట్టరండి బాబు. ఈ లోపు నేను వెళ్ళి పూజ చేస్తాను. అలాగేనండి.
ఇదేంటి ఇలా జరిగింది? మా నాన్నకేం కాదు కదా? కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టం అంటారు సార్. నా మనసు కీడు శంకిస్తోంది. ఆ అరిష్టం కీడు అంతా నీ వల్ల జరుగుతుంది. నువ్వు ఆ బాక్స్ పోగొట్టడం వల్ల ఇదంతా. ఆపుతావా అదితి? నన్ను ఆగమనడం కాదు, తన వల్ల అంకుల్కి ఏమైనా అయితే తనను అస్సలు క్షమించను. మీరేం కంగారు పడకండి మీరా గారు. నాన్నకేం జరగకూడదని అమ్మవారిని వేడుకుందాం. తల్లి, నా వల్ల అర్జున్ ప్రసాద్ సార్కి ఏం జరగకూడదు. ఆయన్ని కాపాడు. ఆయన జైలుకి వెళ్లకుండా చూడు. ఈ అమ్మవారిని ఏం కోరుకున్నా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అమ్మ తల్లి, ఈ హల్య చావాలి. గౌతమ్ నా సొంతం అవ్వాలి. ఇదే నా కోరిక. అది నెరవేరడానికి నీ చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తాను. కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టం అన్నారు కదా మీరా గారు. మనకి ఆ బాక్స్ దొరకదేమో. మా నాన్న జైలుకి వెళ్ళాల్సి వస్తుందేమో. ఆ పరిస్థితి వస్తే మీ నాన్నగారికి బదులుగా నేను జైలుకి వెళ్తాను సార్. మీరు అస్సలు దిగులు పడకండి. లేదు మీరా గారు, మా నాన్నగారే కాదు, మీరు కూడా జైలుకి వెళ్ళకూడదు.